వెల్కమ్ టు తేజ స్టాటిస్టిక్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి దాంట్లో పార్ట్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ పార్ట్ ఏలో మనం అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఫాలోయింగ్ ఆర్ ద ప్రైజెస్ ఆఫ్ కమోడిటీస్ ఇన్ 1970 అండ్ 1975. క్యాలిక్యులేట్ ద ప్రైస్ బేస్డ్ ఆన్ ప్రైస్ రిలేటివ్స్ యూజింగ్ అర్థమెటిక్ మీన్. సో ప్రైస్ రిలేటివ్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు బై యూజింగ్ ద అర్థమెటిక్ మీన్ ఫార్ములా. సో ఇయర్ వాల్యూస్ ఇచ్చారు 1970, 1978 అండ్ కమోడిటీస్ ఏ టు ఎఫ్ వరకు ఇచ్చారు అండ్ దేర్ ప్రైజెస్ వాల్యూస్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మనం బేస్ ఇయర్లోని గుర్తుబట్టి, బేస్ ఇయర్ అంటే ఓల్డ్ ఇయర్ 1970 P0 అండ్ కరెంట్ ఇయర్ ఈజ్ 1975, దట్ ఈస్ P1 డినోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సినటువంటి క్యాలిక్యులేషన్ ఏంటంటే P1 డివైడెడ్ బై P0. సో ఎందుకు ప్రైస్ రిలేటివ్లో మన ఫార్ములా ఏంటిది? P01 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా P1 డివైడెడ్ బై P0 డివైడెడ్ బై N ఇంటూ 100. సో ఫస్ట్ P1 డివైడెడ్ బై P0 చేయాలి. దానికోసమని 55 డివైడెడ్ బై 45 1.22, 70 divided by 60 1.16, 30 divided by 20 1.5, 75 divided by 50 1.5, 90 divided by 85 1.05, 130 divided by 12 120 that is 1.08 and their total. సో సిగ్మా వాల్యూ 7.51గా రావడం జరిగింది. సో ప్రైస్ రిలేటివ్లో మన క్యాలిక్యులేషన్ వాల్యూ ఎంత? ఇది కాబట్టి 0 P01 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా P1 డివైడెడ్ బై P0 సಮೇషన్ ఓకే డివైడెడ్ బై N. ఇక్కడ N వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అంటే N వాల్యూస్ 6 ఉన్నాయి. సో N వాల్యూని మనం 6గా రాసేస్తే, సో 7.51 డివైడెడ్ బై 6 ఇంటూ 100 చేస్తే 1.25 ఇంటూ 100 దట్ ఈస్ 125.16. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది 8th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ ఏం అడిగాడండి ఇక్కడ? The mean of the binomial distribution is 4 and its standard deviation is √3. What are the values of n, p, q with usual notations? ఇక్కడ మన సొల్యూషన్ కనుక మనం కన్సిడర్ చేస్తే, the mean of the binomial distribution is denoted by np. np వాల్యూ ఎంత? 4. స్టాండర్డ్ డీవియేషన్ని దేంతో డినోట్ చేస్తారు? √npq. ఓకే, √3. సో ఇక్కడ నుండి రూట్ క్యాన్సిల్ చేసేస్తే ఎన్పిక్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 3. దాని నుండి మనం ఫస్ట్ క్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం సో ఎన్పిక్యూ డివైడెడ్ బై ఎన్పిని రాశాను. ఎన్పి క్యాన్సిల్ అయిపోతే ఎన్పిక్యూ వాల్యూ 3, ఎన్పి వాల్యూ 4, 3 డివైడెడ్ బై 4 అన్నమాట. క్యూ ఈక్వల్స్ టు, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అండి? క్యూ వాల్యూ ఎంత? 3/4. దాని నుండి పీ వాల్యూ 1 మైనస్ క్యూ చేసేస్తే ఈ వాల్యూ వస్తుంది. 1 మైనస్ 3 డివైడెడ్ బై 4 అంటే 1 డివైడెడ్ బై 4. క్యూ పీ రెండు వచ్చాయి. ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను ఎన్పిక్యూని యూజ్ చేసుకొని ఇక్కడ ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏంటి సార్ ఎన్ వాల్యూ ఏ విధంగా వస్తుంది? ఎన్పిక్యూ అంటే ఎన్ వాల్యూ 1/4, సారీ ఎన్పిక్యూలో పీ వాల్యూ 1/4, క్యూ వాల్యూ 3/4. 1/4, 3/4 రెండు వాల్యూస్ని రాశారు. ఈక్వల్స్ టు 3. 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 4 4 జా 16. సరే, ఇది చేయడం చాలా కష్టంగా ఉందంటే ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. ఎన్పి ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు మనకు? 4. ఎన్ వాల్యూ పీ వాల్యూ ఎంత? ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పీ వాల్యూ ఎంత? 1/4. ఓకేనా, ఇక్కడ 4. సో ఎన్ ఈక్వల్స్ టు 4 4 జా 16. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఎలా చేసినా ఆన్సర్ మారదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బీకామ్ వాళ్ళకి ఇటువంటి మోడల్లో ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది ఇన్ కంటిన్యూయేషన్.
సిక్స్త్ క్వశ్చన్ ఏం అడిగాడో ఒకసారి చూడండి. గివెన్ ద టూ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ byx ఈక్వల్స్ టు 0.4 అండ్ bxy ఈక్వల్స్ టు 0.9. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. by/x వాల్యూ తీసుకోండి ఎంత, 0.4. bxy వాల్యూ ఎంత, 0.9. ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కావాల్సిన ఫార్ములా ఆర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ byx ఇంటూ bxy, అంతే కదా. సో ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం కనుక క్యాలిక్యులేషన్ చేస్తే అవి రెండు వాల్యూ 0.4 ఇంటూ 0.9 అండర్ రూట్ 0.36 కొట్టేస్తే రూట్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ. సో దిస్ ఈస్ కాల్డ్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఇట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్ తీసుకొని జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకు ఫుల్ మార్క్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ లాస్ట్ ఇయర్ ప్యాచీ చేసిన తర్వాత ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ చేయడం మీ అందరికీ బాగా తెలుసు. సో 7 ఇయర్ మూవింగ్ యావరేజెస్ అంటే ఈ 7 వాల్యూస్ని డివైడెడ్ బై చేస్తూ చేయడం. ఓకే, ఇక్కడ లీస్ట్ స్క్వేర్స్ ప్రొసీజర్ మాత్రం నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది దృష్టిలో ఉంచుకొని మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. సో మ్యాక్సిమం థియరీ అడగకుండా ప్రాక్టికల్ ఓరియంటెడ్లో క్వశ్చన్ పేపర్లో ఈ విధంగా ప్రాక్టీస్ చేయడానికి ఇస్తున్నారు. మీరు అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని క్యాలిక్యులేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ.